ఇక డీటెయిల్స్ చూస్తే యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, శారీరక మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని దీక్షతో ముందుకెళ్లాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజేష్ పిలుపునిచ్చారు. బుధవారం నాశముక్త భారత్ అభియాన్లో భాగంగా స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియం స్పోర్ట్స్ స్కూల్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. విద్యార్థులతో కలిసి మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు. ఇక మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీలక భాగస్వామినవుతానని, డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండాలని కృషి చేస్తారని, డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు, అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తారని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామినవుతానని అందరి చేత ప్రయత్నం చేయించారు. ఇక మాదక ద్రవ్యాల బారిన పడకుండా సమాజం అంతటా చైతన్యం కలిగించేటప్పుడే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు. ఏదైతే మనం తీసుకున్నామో దాంట్లోనే అన్ని అంశాలను కవర్ అయి ఉన్నాయి. మనం డ్రగ్స్ సేవనం చేస్తే ఏమైంది, డ్రగ్స్ ఎవరైనా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు లేదు ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళ పైన ఏం చర్య అవుతాయి. సో ఒక చట్టం కూడా ఉన్నాయి, NDPS యాక్ట్ అంటాము, నార్కోటిక్స్ సంబంధించిన నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ ఒకటి, NDPS యాక్ట్ కూడా ఉంటుంది. దాని గురించి కూడా మనం ఆరోగ్య పాఠశాలలో కూడా అవి కవర్ చేశాము ఆ టాపిక్ కూడా. సో దానిపైన కూడా దయచేసి అవగాహన తీసుకోండి. ఎవరైనా డ్రగ్స్ సంబంధించిన సేవనం చేసిన లేదు, డ్రగ్స్ సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ చేసిన, డ్రగ్స్ సంబంధించిన పెడ్లింగ్ చేసిన, డ్రగ్స్ సంబంధించిన వారు కల్టివేషన్ చేసిన, అంటే ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఏవైతే ఉన్నాయో అది పనిషేబుల్ ఉన్నాయి, అంటే వారికి జైలు శిక్ష అవుతాయి. తర్వాత దీంతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చిన లాభాలు కూడా రావు. సో ఫర్ ఎగ్జాంపుల్ మన జిల్లాలో ఎవరైతే రైతులు వారు ఇంటి కాడ లేదు పొలంలో గాంజా సాగు చేస్తున్నారంటే వారికి మనం ప్రభుత్వంకి రాసి రైతు భరోసా కూడా ఆపడం జరిగింది. సో అంటే ఇవన్నీ కూడా మనం అందరి మధ్యలో కూడా చైతన్యం రావాలి. ఆరోగ్యం సంబంధించిన మీ అందరికీ తెలుసు, డ్రగ్స్ సేవనం చేస్తే మనం ఏమవుతాయి, సో అది ఆటోమేటిక్ గా మన బ్లడ్ లో సర్క్యులేట్ అవుతాయి, అంటే బ్లడ్ లో డిజాల్వ్ అయిన తర్వాత దాంతో సిక్రీట్ ఏవైతే సబ్స్టెన్సెస్ ఉంటాయో ఇట్ విల్ అఫెక్ట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. మైండ్ ఎఫెక్ట్ చేస్తాయి, దెన్ ఆఫ్టర్ దట్ లివర్ ఎఫెక్ట్ చేస్తాయి.